హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గెలుపు ఓటమి గురించి విందాం. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను అందమైన విగ్రహాలు చెక్కేవాడు. అతని కొడుకు కూడా శిల్పకళ నేర్చుకున్నాడు. కొడుకు చెక్కిన ప్రతి విగ్రహం బాగున్నా తండ్రి మాత్రం ఏదో ఒక లోపం వెతికి ఇంకా బాగా చేయాలి అని చెప్పేవాడు. కొన్నాళ్ళ తర్వాత కొడుకు చెక్కిన విగ్రహం తండ్రి కంటే అందంగా ఉండడం మొదలైంది. ఊరంతా కొడుకుని పొగడడం చూసి అతను గర్వంతో నా విగ్రహాలేవి గొప్పవి, నాన్నకు లోపాలు వెతకడం అలవాటైపోయింది అని తండ్రి మాటను పట్టించుకోవడం మానివేశాడు. అప్పటి నుంచి అతడు కళలో ఎదుగుదల ఆగిపోయింది. విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తండ్రి నవ్వి ఇలా అన్నాడు, నాయనా, నీ విగ్రహాల్లో లోపముందని నేను చెప్పినప్పుడు నువ్వు మెరుగుపడడానికి ప్రయత్నించావు. కానీ ఎప్పుడైతే నువ్వు నేను పరిపూర్ణుడిని అని అనుకున్నావో అప్పుడే నీ ఎదుగుదల ఆగిపోయింది. ఈ కథలోని నీతి, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. విమర్శను స్వీకరించినప్పుడే మనం గొప్పవారమవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more videos, like, share, subscribe our channel.